హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల ప్రజలను కూడా అందరినీ భయాందోళనకి గురి చేసిన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. యెస్, ఒక భార్య భర్తని హతమార్చడానికి ప్రియుడితో కలిసి ఒక పెద్ద ప్లాన్ అయితే వేసింది. అయితే ప్రస్తుతం అయితే మనం ఈ ఘటనా స్థలానికైతే రావడం జరిగింది. అయితే భార్య భర్తని ఎలా చంపిందో ఇదంతా కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే రైట్. ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో భర్త, అతని పేరు విజయ్. అలాగే ఎవరైతే ఉన్నాదో భార్య, అతని పేరు లక్ష్మి. సో, వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలవుతుంది. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలొచ్చాయో, ఎలాంటి గొడవలొచ్చాయో తెలీదు. అయితే భార్య వేరే అతనితో ఒక రిలేషన్ అనేది పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు అలాగే కొనసాగించింది. భర్తను చంపడానికి పలుసార్లు ప్రయత్నించింది, కానీ కుదరలే. అయితే భర్త సొంతింటిని వదిలేసి వేరే ఇంటికి, అంటే రెంట్ హౌస్‌కి వచ్చాడు. సో, ఇక్కడ ఆమె ఒక ప్లాన్ చేసుకుంది. అంటే భర్తని పిల్లలు లేని టైం చూసి ఎలా అయినా సరే చంపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుంది. అయితే ఎప్పటిలాగానే పిల్లల్ని తీసుకొని ఆయన స్కూల్‌లో దిగబెట్టడానికి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. తన బైక్ మీద. బైక్ మీద వెళ్ళి అతను తిరిగొచ్చే టైంకి భార్య ఏం చేసిందంటే, ప్రియుడు ప్రియుడితో పాటు వాళ్ళ స్నేహితులు కిరాయి గూండాలు వాళ్ళని కూడా ఇంట్లోకి పిలిపించుకుంది. మొత్తం ఆ రోజు ఇంట్లోకి 5గురున్నారు. అందులో 3 గూండాలు, ఒకటి భర్త, ఇంకొకటి భార్య. అయితే ముగ్గురిని పిలిపించుకున్న తర్వాత ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. ఎలా చంపాలి ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే భర్త వస్తున్నాడో ఆ బైక్ సౌండ్ వినపడి ఈమె వెంటనే ఆ బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి చూసింది. అమ్మో, అతను వచ్చేస్తున్నాడని చెప్పగానే వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే, ఈ పక్కన బాత్రూమ్ ఉంది. సో, ఈ బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు ముగ్గురు దాక్కున్నారు. సో, భర్త రాగానే నార్మల్‌గానే అక్కడ కూర్చున్నాడు. కూర్చొని ఆమె తీసుకెళ్ళి ఒక జ్యూస్ ఆమెకి ఇచ్చింది. అది తాగుతున్నాడు. తాగుతున్న టైంలో వాళ్ళతో పాటు తెచ్చుకున్న రాడ్లు, కర్రలు గూడా అయి తీసుకొని వాళ్ళు ఇటు నుంచి ఇలా వచ్చి ఇతను ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆ రాళ్ళతో వెనక నుంచి గట్టిగా బలంగా కొట్టేశారు. సో, అప్పటికే అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేసినా పక్కన జిమ్ బండిల్స్ ఉంటే వాటితో పాటు కూడా అతన్ని చాలా చాలా బలంగా కొట్టేశారు. సో, అప్పటికి భర్త వేడుకుంటున్నాడంట, దయచేసి నన్ను వదిలేయి, నన్ను చంపొద్దు, నన్ను కొట్టను గాని నన్ను చంపొద్దని భార్యకి వేడుకున్నా సరే ఆమె పట్టించుకోకుండా అసల నువ్వంటే నాకు సచ్చినా సరే నాకు సంబంధం లేదు, నాకు వద్దని చెప్పి భార్య ఇక్కడ దగ్గరుండి నుంచిని భర్తనైతే చంపించేసింది. ఇదంతా కూడా గోండా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి తనంతట తానే చెప్పిన విషయం. సో, అయితే మరి గోండాకి ఏంటి లాభం? గోండా ఎందుకు చెప్పాడు? ఈ ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు చెప్పిన కథనం ప్రకారం గోండాకి ఎప్పుడైతే ఇతన్ని చంపాడో అప్పటినుంచి కంటి మీద నిద్ర లేదంట. అతని ఆత్మ వచ్చి వేధిస్తుందని కూడా అతను చెప్తున్నాడు. అంటే నిజానికి అతను ఇంతకుముందు ఇద్దరిని చంపేశాడు, 2 హత్యలు చేశాడు. అప్పుడు కూడా ఇంత భయానికి గురవ్వలేదు. కానీ ఇతన్ని ఎప్పుడైతే నేను చంపేశానో అప్పటినుంచి కూడా నాకు నిద్ర లేదు, కంటి మీద అసలు కునికే లేదు. అతని ఆత్మ నన్ను వేధిస్తుంది, అతని ఆత్మ నన్ను వెంటాడుతుందని చెప్పేసి గూండా తనంతట తాను పోలీసులకు వచ్చి లొంగిపోయిన విషయం మనకి బయటకొచ్చింది. సో, నిజానికి గూండా బయటకొచ్చి ఈ విషయం చెప్పకపోతే ఈ విషయం ఇలానే ఉండేది, ఆమె అలానే ఉండేది. ఈ అసలు అతను ఎలా చనిపోయాడనే విషయం ఇప్పటివరకు కూడా మనకు తెలిసేదే కాదు. అయితే రైట్. సో, ఇక్కడ కొట్టేసిన తర్వాత భార్య ఏం చేసిందంటే అతను ఒంటిపైన ఉన్న బట్టలన్నీ కూడా మార్చేశారు. ఆ బ్లడ్ అంతా తుడిచేశారు. ఆ బట్టలను తర్వాత అంటించేశారు. సో, ఈ ప్లేస్ రక్తపు మటుకులంతా పెనాయిల్‌తో క్లీన్ చేసేశారు. సో, ముగ్గురు కలిసి ఆ బాడీని తీసుకొనొచ్చి ఈ బాత్రూమ్‌లో, ఈ పక్కనే హాల్ వెనకాల ఉన్న బాత్రూమ్‌లోకి తీసుకొచ్చి దానిపైన పడేశారు. పడేసిన తర్వాత ఆ ట్యాపులు 2 కూడా ఇప్పేసి వాళ్ళ చుట్టాలకైతే కాల్ చేశారు. చుట్టాలకి కాల్ చేసి సరిగ్గా 10 గంటలకి ఆళ్ళ చుట్టాలకి కాల్ చేసి అతను బాత్రూంలో పడిపోయాడు, నేను లేపలేకపోతున్నానని చెప్తే ఆళ్ళ చుట్టాలు ఇక్కడికొచ్చి అతన్ని లేపడం జరిగింది. సో, తీరా చూస్తే అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడని చెప్పకముందే ఈమె ఒక కథనం అల్లేసింది. అంటే అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, అతనికి గుండె నొప్పొచ్చి చనిపోయాడు, అమ్మ అమ్మ అనుకుంటూ నాకు వినిపించాయి. నేను వెళ్ళేలోపే అక్కడ పడిపోయాడు అతను, నేను లేపలేకపోయానని చెప్పేసి చుట్టాలకైతే చెప్పింది. కరెక్ట్‌గా 10 గంటలకి ఫోన్ చేసి చెప్పింది. అయితే దాని తర్వాత చుట్టాలు సరే పడిపోయాడు అని చెప్పేసి ఆళ్ళు వచ్చి మొత్తం లేపుకొని అంబులెన్స్‌కి ఫోన్ చేసి అంబులెన్స్‌కి పంపిద్దాం, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేపిద్దాం, కనుపూర్తయినా బతుకున్నాడేమో అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పుకునే టైంలో, అంబులెన్స్ వచ్చిన టైంలో ఆమె
వద్దొద్దు చనిపోయాడు కదా ఆల్రెడీ ఇంకెందుకు అని చెప్పేసి అన్నదంటే స్వయంగా ఈ మాట చుట్టాల నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే నాతో షేర్ చేసుకున్న విషయం. సో ఈ భార్య ఎంత క్రూరంగా ప్లాన్ చేసి భర్తను చంపేసిందంటే చాలా చాలా దారుణం. అంటే నిజానికి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా, తన ప్రేమాయణాన్ని సాగించడానికి, తన ప్రియుడితో బతకడానికి కట్టుకున్న భర్తని అతి క్రూరంగా, అతి భయంకరంగా పెద్ద పెద్ద బండలతోటి, రాళ్ళతోటి కొట్టి చంపించేసింది దగ్గరుండి భార్య. అలాగే ఈమె దొరికేసింది కూడా. అంటే నేను ఇందాక చెప్తున్నా కదా, 10 గంటలకి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ చుట్టాలకి. 10 గంటలకు ఫోన్ చేసి చెప్పింది అన్నాను కదా. అయితే డెత్ సర్టిఫికేట్లో 8:45 అతను చచ్చిపోయినట్టు రాయిపించింది. అప్పటికే వీళ్ళ చుట్టాలందరికీ అనుమానం వచ్చింది. అయితే వాళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు తల్లి పిల్లల్ని వేరు చేయడం అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. సో ఎవరైతే చంపేశాడో గుండా అతను స్వయంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో చెప్పడం వల్ల ఇదంతా కూడా బయటకు వచ్చింది. అలాగే వాళ్ళ చుట్టాలతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మా టీం అంతా కూడా వాళ్ళతో మేము మాట్లాడాం. సో వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలు కూడా మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. అమ్మ విజయ్ మీకు ఏమవుతాడు? మా అక్క కొడుకు, పెద్ద కొడుకు. అయితే మరి విజయ్ని ఇట్లా వాళ్ళ భార్యనే హత్య చేసింది, ప్రియుడితో కలిసి చంపేసింది అంటూ 2 రోజుల నుంచి వార్త బాగా వైరల్ అవుతుంది. అంటే మరి మీకు అనుమానం ఉన్నప్పుడు, ఇట్లా హత్య చేయబడ్డాడు ఇలా అనుమానం ఉన్నప్పుడు మీరు పిఎస్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు? మేము అసలు అనుకోలేదు, అసలు అమ్మాయి ఇంత అమాయకంగా ఉండి ఇంత పెద్ద డ్రామా ఆడి చంపిస్తుందని మాకు నిన్ననే పిఎస్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిండ్రని అంటేనే తెలిసింది. మళ్ళీ పిఎస్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే కానీ ఇంకా ఇటువంటి కేసు ఇట్లా హత్య చేయించింది అనేసి మొత్తము డీటెయిల్స్గా తెలిసింది. కానీ అనుకోలేదు, అమ్మాయి చాలా అమాయకంగా నటించేది. మీకు ఏం చెప్పింది అసలు అమ్మాయి? ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పింది కదా. 10 days అప్పుడు అడిగాను అనమాట, ఏం శ్రీలక్ష్మి ఎందుకు అట్లా డెత్ సర్టిఫికేట్లో 8:30 టైం ఎందుకు రాపించినావు, మాకు అందరికేమో 10 o'clock కదా కాల్ చేసి చెప్పినావు అని అంటే అమ్మాయి అన్నది లేదు లేదత్త దొరికారు. అయితే ఏమన్నదంటే లేదు అంటే ఏమన్నదంటే కాదత్తయ్య 8:30కి అట్లా బాత్రూమ్కి వెళ్ళిండు, ఆ టైంలోనే చనిపోయిండేమో అనేసి అనుకొని ఇంకా ఆ టైం రాపించిన అని అన్నది. ఇంకా అంతట్లో నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా నేను అడిగిన, మరి ఫేస్ పైన కాట్లేంది అట్లా ఉన్నాయి, ఘాట్లు ఉన్నాయి కదా అది అంటే, ఘాట్లు ఎక్కడున్నాయి అత్తయ్య అట్లా ఏం లేవు కదా అనేసి ఇంకా ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య అనేసి చిన్నన్న అని అతనికి కాల్ చేస్తే వచ్చి ఆయన లేదు అమ్మ మేము చాలా బాగా ఉండేవాళ్ళము విజయ్ తోటి అని ఫోన్లో ఆయన ఇంకా వీడియో చూపిస్తూ ఉన్నాడు. మంచిగా ఉంటుండే, మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, రీసెంట్గానే విజయవాడకి వెళ్ళి మేము మంచిగా స్పెండ్ చేసి వచ్చాము అది ఇదని ఇంకా ఫొటోస్ అవి ఇవన్నీ చూపెట్టి ఇంకా అట్లా ఎందుకు అయిందో ఏమో సడన్గా చనిపోయిండు, మేము కూడా అనుకోలేదు ఇట్లా అవుతుంది అనేసి అని ఇంకా బాధపడ్డాడు. అయితే ఇంకా అంతట్లోనే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి ఏంది ఏమో అంటున్నావు, బాగా అక్కడిక్కడ మాటలు వినేసి ఇంకా నువ్వు గొడవ పడుతున్నావు కదా మా కూతురుతోనని బాగా అరిచింది. నేను అన్నా, ఎందుకు శ్రీలక్ష్మి ఇట్లా అరుస్తుంది మీ మమ్మీ, ఎందుకు నేను అరవలేననేసా, నేను గొడవ పడతలేనని అని అంటే ఇంకా నా కాళ్ళపైన పడిపోయింది శ్రీలక్ష్మి. వద్దత్తయ్య నా కాళ్ళపైన పడిపోయి వద్దత్తయ్య మీరేం బాధపడకండి అట్లేం లేదు అని ఇంకా సైలెంట్ చేసేసింది. వాళ్ళ అమ్మని బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళు సంజాయించుకున్నారు. అట్లా ఇట్లా అని అంటే ఇంకా నన్ను అసలు ఇంకా అడగేయనియట్లేదు, బతిమలాడుతుంది, వద్దత్తయ్య మీరు ఏమి రియాక్ట్ కాకండి అనేసి, ఇంకా పెద్దగా చేయకండి మీరు అని ఇంకా ఏడ్చుకుంటా ఏదో దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇక బతిమలాడుతూ ఉన్నది, బయటికి రానివ్వలేదు నన్ను అసలు. మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటమ్మా? మీరు ఆ రోజు అట్లా ఆగిపోయారు, ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? మీరు ఆ రోజు చెప్పుకుంటే ఆ రోజే వాళ్ళకి న్యాయం జరుగుండేదేమో కదా. అంటే ఇప్పుడు మేమే షాక్లో ఉన్నాము. ఇది ఇప్పుడు ఏది ఉన్నా కానీ న్యాయం చెయ్యాలి, మీడియా వాళ్ళే చేసి ఇంకా కోర్ట్ త్రూ ఏమన్నా న్యాయం చేస్తే కానీ ఇంకా పిల్లల భవిష్యత్తు ఏందో అది క్లియర్ అవుతుంది. అర్థమవుతలేదు, మాకు కూడా టెన్షన్లోనే ఉన్నాం ఈ టైంలోనైతే. విజయ్ అనే వ్యక్తి మీతో పర్సనల్గా ఎప్పుడన్నా తన ఫ్యామిలీ విషయాలు చెప్పుకునేవాడు, నా భార్య ఇట్లా చేస్తుంది లేదు, కానీ మా అక్కతో మాత్రం చాలా చెప్పేవాడు, బాధపడేవాడు. మమ్మీ చాలా గొడవ పడుతుంది, ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది, నాకు బాగా అనిపిస్తలేదు అని చెప్పి ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా
టెన్షన్ వాడు మమ్మీకి కాల్ చేసి చెప్తా ఉంటే అక్క మాతో చెప్పేది, షేర్ చేసుకునేది. ఇట్లా బాధపడుతున్నాడు వాడు, ఇట్లా అవుతున్నదంట, చాలా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ మధ్యన చాలా గొడవలు అవుతున్నాయి. కానీ మెయిన్ రీజన్ ఏంటో మాకు కూడా తెలియదు ఆ టైంలో, ఎందుకు గొడవలు అవుతున్నాయి దేనికి అని. ఇక ఇప్పుడు మాకు నిన్నటి నుండి మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ షాక్లోనే ఉన్నాము. ఎంత అమాయకంగా ఉండి ఇట్లా నటించి ఇంత పెద్ద హత్య చేసి మా బాబుది ప్రాణమే తీసుకున్నదని మేమందరం కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నాం. మాకు టెన్షన్ ఉంది అంతా. అంటే ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? డిమాండ్స్ ఏంటంటే ఇంకా తర్వాత ఆమెకి చాలా పెద్ద శిక్ష పడాలి. మళ్ళీ ఆమె మా ఫ్యామిలీలో ఎంటర్ కావద్దు. పిల్లలకు మాత్రం న్యాయం జరగాలి. వాళ్ళ భవిష్యత్తు ఎంతుంటదమ్మా? పిల్లల వయసు ఎంత ఉంటుంది? పిల్లల వయసు పెద్దవాడిదేమో 14 ఇయర్స్ ఉంటుంది, చిన్నవాడిదేమో ఇప్పుడు 12 ఇయర్స్ ఉంటుంది.